రోజుకో ఇష్యూతో వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి ఢిల్లీ స్టేట్ పాలిటిక్స్. ఆప్ సర్కార్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రీసెంట్ గా మరో లొల్లి ఢిల్లీ పాలిటిక్స్ ను గల్లీలోకి తీసుకొచ్చింది. సీఎస్ నియామకం ఇష్యూతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, సీఎం కేజ్రీవాల్ మధ్య వార్ మరోసారి తెరపైకొచ్చింది. సీఎం కేజ్రీవాల్, కేంద్ర హోంశాఖ వయా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రచ్చ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య రగులుతున్న వివాదానికి చీఫ్ సెక్రటరీ నియామకం మరింత ఆజ్యం పోసింది. తన పర్మిషన్ లేకుండా సీఎస్ ను ఎలా నియమిస్తారంటూ ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం. లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అక్కడితో ఆగని కేజ్రీవాల్ విధుల్లో చేరవద్దంటూ కొత్త సీఎస్ కు లెటర్ రాశారు. ఈ లెటర్ను పట్టించుకోకుండా ఛార్జ్ తీసుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్ శకుంతల. అంతేకాదు, ఛార్జ్ తీసుకోవద్దంటూ ఢిల్లీ సీఎం ఆఫీస్ నుంచి ప్రెజర్స్ వస్తున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇష్యూ మరింత హీట్ ఎక్కింది. సీఎస్ ఇష్యూతో లెఫ్టినెంట్ గవర్నర్ పై ఫుల్ ఫైర్ అవుతున్నారు ఆప్ నేతలు. నజీబ్ జంగ్ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లా పనిచేస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్న శకుంతలపై అవినీతి ఆరోపణలున్నాయని చెప్పినా వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. पहली बार ऐसा हो रहा है कि एलजी सीधे निर्देश दे रहे हैं अधिकारियों को. सीएम को किनारे कर दिया गया, कैबिनेट को किनारे कर दिया गया और सीधे एक तरह से एलजी साहब के माध्यम से सरकार चलाने की कोशिश की जा रही है अधिकारियों को निर्देश देके. ये एक तरह से तख्ता पलट करने की कोशिश है एक चुनी हुई सरकार का, एक ऐतिहासिक रूप से चुनी हुई सरकार का. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ పై గురుగా ఉన్న కేజ్రీవాల్ ఈ ఇష్యూను రాష్ట్రపతి దగ్గరే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. స్టేట్ లో ప్రెజెంట్ సిచ్యువేషన్ పై డిస్కస్ చేసేందుకు ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ కోరారు. ఇప్పటికే పార్టీ నేతలపై ఆరోపణలు, పాత కేసులతో తలపట్టుకున్నారు కేజ్రీవాల్. వీటికి తోడు సీఎస్ ఇష్యూ కూడా తోడవడంతో ఇరకాటంలో పడింది ఢిల్లీ సర్కార్.